బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, టొమాటో స్లైసెస్, ఉల్లిపాయ స్లైసెస్, ఉడికించిన ఆలు స్లైసెస్, పెరుగు, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, ఆలు చిప్స్. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మనీషా? ఎస్. ఏం చేయాలి ఫస్ట్ మనం కట్ తీసుకుందాం. కర్డ్, పెరుగు. సో దాంట్లో మనం బ్రెడ్ వేసుకుందాం. కొంచెం ఇలా చేసుకొని దీనిలో మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ బ్రెడ్ని పీసెస్గా కట్ చేసి దాంట్లో వేయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంకా కొంచెం గ్రీన్ చట్నీ వేసుకుందాం. ఇంకా కొంచెం టమాటో కెచప్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. పేస్ట్ అయిపోతుంది మనం అది బ్రెడ్ బాక్సెస్ చేసేటప్పుడు దాకా. ఓకే, సో అప్పుడు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. నీ తెలుగు ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది? అంటే కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం కొంచెం హిందీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కదా. అబ్బా, యా, ఆబ్వియస్లీ మనం తెలంగాణ వాళ్ళమే. కానీ బట్ నీ మదర్ టంగ్ ఏంటి? ఇట్స్ లైక్ క్షత్రియ, మరాఠీ టైప్. ఓ ఓకే, మరాఠీ అండ్ గుజరాతీ మిక్స్. ఇంత మిక్స్ వచ్చా నీకు? నీకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్, ఆబ్వియస్లీ మరాఠీ అండ్ గుజరాతీ మిక్స్. గ్రేట్ రా. సో ఇప్పుడు మనం బ్రెడ్స్ తీసుకొని, ఓకే, బటర్ తీసుకొని మనం బ్రెడ్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే ఇట్స్ బటర్, హెల్దీ. అవును. బటర్ ఒక్కటే స్ప్రెడ్ చేసుకోవచ్చా? కాదు, ఇంకా చాలా చేసుకోవచ్చు. లైక్ ఎట్లాంటి స్ప్రెడ్ చేయొచ్చు చెప్పు? టమాటో కెచప్ అండ్ గ్రీన్ చట్నీ. నేను బ్రెడ్ మీదే స్ప్రెడ్ చేయొచ్చు అని అడగల. లైఫ్లో ఏమేమి స్ప్రెడ్ చేయొచ్చు చెప్పు? గుడ్ థాట్స్, మోటివేషన్. ఇంత పద్ధతి, పాజిటివ్ ఎనర్జీ మన వల్ల కాదు. పైగా నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదే. నేనైతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేశాను. అవునా? ఎస్. ఓకే, అయితే నాకు కూడా కొంచెం పంపించి సైడ్కి. యా. సో మనం బటర్ అప్లై చేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకుందాం. ఓకే, కొంచెం. ఓకేనా? పీసెస్గా కట్ చేసుకుందాం. 4 బాక్సెస్. 4 బాక్సెస్, ఎందుకంటే మనం బాక్స్ చేస్తున్నాం కదా. కరెక్టే, లాజిక్. నువ్వు రైడింగ్ కాకుండా ఇంకేం చేస్తావు చెప్పు? ఐ రీడ్ బుక్స్. యా. లైక్ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? నాలెడ్జబుల్ బుక్స్. బా, ఏ బుక్ అయినా నాలెడ్జే ఇస్తుంది. ఆబ్వియస్లీ, బుక్ ఎందుకు ఉన్నది అది. ఓకే, సో ఇంకా? యా, ఐ లవ్ లిసనింగ్ మ్యూజిక్ అండ్ అరే నాకు డౌట్ రా, మ్యూజిక్ అంటే ఇప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్లో వింటావు? ఐ లిసన్ ఇన్ హిందీ. హిందీ? ఓకే. ఐ సజెస్ట్ యూ వన్ సాంగ్. హిందీలోనా? హిందీలో. నాకు హిందీలో భయ్యా తోడా ప్యాజ్ డాలా తప్ప ఏం తెలియదు. అరే దట్స్ క్రేజీ వన్. అది పానీపూరి దగ్గర అడగాలి, మన దగ్గర వద్దు. అంటే నాకు అది ఒక్కటే వచ్చు. పెట్రోల్ పంప్ దగ్గర అస్సలు అడుగుకోరు. లేకపోతే దర్వాజా బాయ్ తరఫ్ కులేగే, ఇట్లాంటివి వచ్చు. ఓకే, మెట్రో అలవాటు. ఓకే, సో మనం ఫస్ట్ ఒక స్లైస్ మీద సజెస్ట్ చేస్తాను సాంగ్. మీరు హిందీ వద్దు అన్నారు కదా. అంటే వదిలేస్తావా? నాకు యాక్చువల్గా తెలుగులో తినే ఏ సాంగ్ సజెస్ట్ చేస్తుందో వినాలి. అరే రీసెంట్గా అది కోర్ట్ మూవీ వచ్చింది చూడండి. దానిలో ఒక ప్రేమలో సాంగ్ ఉంది చూడండి. ఐ లవ్ దాట్. లైక్ ఓకే, అంటే ఇదే కదా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. డెఫినెట్లీ ఇదే. ఎస్, సూపర్. నాకు కూడా చాలా బాగా నచ్చింది పాట. ఆబ్వియస్లీ. ఇంకా చాలా ఉన్నాయి తెలుగులో పాటలు, బాగున్నాయి. ఎందుకంటే 90s కూడా ఎస్పీబీ గారు. నువ్వు 90s సాంగ్స్, ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు కూడా వింటావా? అంటే మా మమ్మీకు చాలా ఇష్టం అంటే లైక్. ఓకే, సో అప్పుడు అండ్ మనం ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా? ఇంకా చాలే, నువ్వు నోరుమి అని చెప్పింది. అలా ఏం లేదు స్వీటీ. ఓకే, సో చేద్దామా? ఎస్ చేద్దాం. సో 4 స్లైసెస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మీద మనం
పొటాటో పెట్టుకుందాం, అంటే ఆబ్వియస్లీ అది బాయిల్డ్ పొటాటో. యా, బాయిల్డ్. మరి ఈ స్లైస్ దీని మీద పెట్టేసుకుందాం. ఓకే. మరి ఈ పొటాటోకి పక్కన పెట్టి టమాటో పెట్టుకుందాం. ఓకే. టమాటో పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టుకుందాం. నువ్వు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి చేస్తున్నావు ఇప్పుడు. ఆబ్వియస్లీ మనం ఆనియన్ పెట్టుకుందాం. ఆనియన్ పెట్టుకున్న తర్వాత ఫైనల్లీ పెట్టుకోవడం తప్ప ఏం లేదు కదరా అక్కడ బ్రెడ్. అరే అదే బ్రెడ్ పెట్టుకుందామని. సో యా, ఇంకోటి చేసుకుందామా? సో ఇలానే మిగతావి కూడా రెడీ చేసుకోవాలి. అవును. సో ఎస్, సేమ్ ప్రాసెస్లో మిగతా బ్రెడ్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో మనీషా బిల్డింగ్స్ రెడీ అయిపోయినాయా? ఎస్. ఎస్. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో పేస్ట్ చేసుకోవడానికి పెట్టేసాం కదా. అవును. ఆ పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దానికి పేస్ట్ పెట్టాలి, అప్లై చేసుకుందాం. ఓకే, ఆల్ సైడ్సా? ఎస్. ఇప్పటి వరకు బిల్డింగ్లు కట్టింది, ఇప్పుడు సిమెంట్ పూస్తుంది. దట్స్ క్రేజీ. సో ఇలా మనం 4 sides చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత చిప్స్ వేసుకుందాం. చిప్స్ అవి? అవును, బిస్కెట్స్ లాగా కనిపిస్తున్నాయి. అరే చిప్సే, పొటాటో చిప్స్ బాబా. ఇలానే 4 sides పెట్టుకొని అన్ని బిల్డింగ్స్కి అలా చేసుకుందాం. సో ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఎస్. ఇలా టమాటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో నీకు ఒక ప్లేట్ కావాలా? ఎస్, ఐ వాంట్ ప్లేట్. ఇదిగో సర్వింగ్ ప్లేట్. థ్యాంక్ యూ. సో ఇలానే మనం అన్ని బాక్సెస్ రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే. సో సేమ్ వేలో మిగతా బాక్సెస్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. నాకు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తా. యా, డెఫినెట్, షూర్. దాట్స్ బ్రెడ్ బాక్సెస్, సమ్మర్ స్పెషల్ స్నాక్ డిష్. మరి లేట్ చేయకుండా బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, టొమాటో స్లైసెస్, ఉల్లిపాయ స్లైసెస్, ఉడికించిన ఆలు స్లైసెస్, పెరుగు, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, ఆలు చిప్స్. బ్రెడ్ బాక్సెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పెరుగు బౌల్లో బ్రెడ్ని స్లైసెస్గా చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పై వెన్నని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై గ్రీన్ చట్నీని కూడా స్ప్రెడ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ మీద ఉడికించిన ఆలు స్లైస్, దానిపై బ్రెడ్ స్లైస్, దాని మీద టొమాటో స్లైస్, దాని మీద మరొక బ్రెడ్ స్లైస్ వేసి క్లోజ్ చేసుకుని ముందుగా మనం కలుపుకున్న పెరుగు మిశ్రమంని దాని చుట్టూ స్ప్రెడ్ చేసుకుని ఆలు చిప్స్ అండ్ టొమాటోతో టాపింగ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రెడ్ బాక్సెస్ రెడీ.